మరి రెంటపాళ్ళ గ్రామంలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మంచినీళ్లు దొరకకుండా పోలీసులు ఆర్ఓ మినరల్ వాటర్ ప్లాంట్స్ని క్లోజ్ చేశారు, షాపుల్ని క్లోజ్ చేశారు. ఏమీ దొరకకుండా అసలు పూర్తిగా కట్టుదిట్టం చేసి వాళ్ళ ఎంత స్థాయికి దిగజారారో ఒకసారి ఆలోచన చేయాలి. ఈరోజు ప్రజలు సరే వచ్చారు, వచ్చిన వాళ్ళకి కనీసం తాగడానికి మంచినీళ్ళు అనేవాళ్ళు కదా, మంచినీళ్ళు లేవు. సత్యనపల్లిలో ఒక హోటల్ తెరవలేదు. ఇంత దారుణంగా ఎందుకు ఈరోజు ప్రవర్తించాల్సిన అవసరం వచ్చింది అంటే జగన్మోహన్ రెడ్డి గారి యాత్రను విఫలం చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనని విఫలం చేయాలి అని ఏకైక లక్ష్యంతో ఈరోజు ఈ యొక్క కూటమి ప్రభుత్వం, అది మరీ పోలీసులు మరీ అత్యుత్సాహం. ఎస్పీ గారు చెప్పారు ఆ గ్రామానికి మేము 3 వెహికల్స్ తప్పితే పంపినని. మేము కూడా దాన్ని యాక్సెప్ట్ చేశాం. మేమందరం దిగి మాజీ ఎమ్మెల్యేలు నాయకులు అందరం దిగి రెంటపాళ్ళ గ్రామంలో రోడ్డు మీద దిగి నడుచుకుంటూ వెళ్ళాం. మేము సహకరించాం పోలీసు వారికి.